ఈరోజు ఏఐసిసి పిలుపు మేరకు అదేవిధంగా రాష్ట్రంలో మహేష్ కుమార్ గౌడ్ గారు పిసిసి ప్రెసిడెంట్ గారు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మా యొక్క రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు మా రాహుల్ గాంధీ గారి మీద మా సోనియా గాంధీ గారి మీద ఈడీ అనే ఒక బోడీని అడ్డం పెట్టుకొని స్వచ్ఛందంగా రాజ్యాంగబద్ధంగా పనిచేయవలసిన సంస్థలు ఈరోజు రాజకీయ కోణంలో చూస్తూ రాజకీయ కుట్రలకు పాల్పడుతున్న వ్యవస్థను మేము కాంగ్రెస్ పార్టీగా పూర్తిగా ఖండిస్తున్నాం. ప్రజాస్వామ్యంలో ఎప్పుడు ప్రజాస్వామ్యం గెలుస్తుంది. ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా పోరాడే ఏ శక్తులైనా కాలగమనంలో కలిసిపోతాయి. కాబట్టి వ్యవస్థలకు కూడా మేము హెచ్చరిస్తున్నాం, మీరు ప్రజాస్వామ్యబద్ధంగా మీరు పనిచేయండి. ఈ దేశానికి ఉన్న ఆస్తులే కాదు, ప్రాణాలను పంచిపెట్టిన గాంధీ కుటుంబం, రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు తమ యావత్ ఆస్తిని ఈ దేశ పురోగతికి ఇచ్చిళ్ళు. తమకున్న సర్వస్వాన్ని నెహ్రూ కుటుంబం ఇచ్చేసింది. అటువంటి వాళ్ళు ఒక డబ్బుల కోసం ఈ యొక్క పత్రికలను అడ్డం పెట్టుకొని సంపాదించుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళు సంపాదించుకున్నది ఒకటి, ఈరోజు దేశంలో ఉన్నటువంటి కోట్లాది మంది ప్రజల అభిమానాన్ని, ఆ సైద్ధాంతిక విలువలతో కూడినటువంటి ప్రజాస్వామ్యాన్ని దాన్ని పట్టుకొని కాంగ్రెస్ పార్టీ మేము ముందుకు వెళ్తాం, మేము కొట్లాడతాం, ప్రజాస్వామ్యంగా మా నాయకులను మేము కాపాడుకుంటాం.